తులారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 అండి. రాజపూజ్యత 1, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరంలో సానుకూలమైన మరియు ప్రతికూలమైన అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక వెంపు దీర్ఘాయుర్దాయం, ఆరోగ్యం, తండ్రి నుంచి సంక్రమించిన సంపద, పరిశోధనలు వృద్ధి పదంలో నడుస్తూ ఉంటే, మరొక వైపు అప్పులు, అడ్డంకులు, విపత్తులు, పుట్టుకతో వచ్చినటువంటి జన్యుపరమైనటువంటి లోపాలు, పనిచేసేవారి తోటి కొంత విభేదాలు, గతంలో తీసుకున్నటువంటి రుణాలు త్వరితగతిన తీర్చలేకపోవడం, ఇటువంటి ఫలితాలు ఎదుర్కొనవలసి వస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనబడుతుంది. ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు రావాల్సినటువంటి డబ్బు విషయంలో న్యాయస్థానాలని ఆశ్రయించే అవకాశం ఉంది. అలాగే జూదాలు, పందాలు, బెట్టింగులు ఇటువంటివి చేసి అపరాధ రుసుము చెల్లించుకోక తప్పదు. పెట్టుబడుల వంటి విషయాల్లో ఘోరమైనటువంటి ఎదురుదెబ్బ తగులుతుంది. వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు, మిత్రులతోటి సంబంధాలని సరిచూచుకోవాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల్లో అర్హతకి సంబంధించినటువంటి ఉద్యోగాలను తెచ్చుకోవడానికి శ్రమ పడవలసి వస్తుంది. అష్టమగురుని యొక్క ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనడానికి మే 1వ తారీఖు నుంచి శనగలు దానం చేసి యోగాభ్యాసం, ప్రాణాయామము, కాలినడక వంటి ఆరోగ్య క్రమబద్ధీకరణ సూత్రాలని పాటించడం ద్వారా ఈ స్వల్పమైనటువంటి అనారోగ్యాల నుంచి మీరు బయటపడవచ్చు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య